ఇవాళ గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి పీఏసీ సమావేశం జరగబోతుంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఇందులో నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రేపు హైకమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బుధవారం, గురువారం అసెంబ్లీ సమావేశాలున్నాయి. ఇవాళ పీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. ఈ ఒక్క రోజులోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రానున్నట్లు తెలుస్తుంది. ఇక పీఏసీ మీటింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ అనిల్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం కానుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా కీలకమైన నిర్ణయాలు చర్చించే అవకాశం అయితే కనుగొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్పై ఏ విధంగా వివరించాలనే దానిపై పొలిటికల్ అఫైర్స్ కమిటీ రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించారు. సమావేశాలు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునేవారు. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీకి గాంధీ భవన్లో భేటీ కాబోతుంది. ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకూర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా సమావేశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేసిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలపడానికి ఒక తీర్మానం కూడా చేయనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు చాలా కీలకమైనది. 6 గ్యారెంటీలు అమలు పైన కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చినాక 48 గంటల్లోనే వాటిని అమలు చేశారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మరొక 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కావచ్చు, భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అదేవిధంగా మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేయడానికి అనుసరించిన వ్యూహాలు, అదేవిధంగా ఎన్ని రోజులలో అమలు చేయాలనే దానిపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు అమలు విధానం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక ఇటు మంత్రులు, అటు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సమీక్షల్లో తేలిన అంశం ఏంటంటే చాలా వరకు అన్ని శాఖల్లో అప్పులు విపరీతంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ అవరోధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి అనే దాని మీద కూడా ఈ పార్టీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు పార్టీ ప్రెసిడెంట్గా సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రెండింటిని ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, మిగతాకు సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఏ విధంగా పనిచేయాలనే దానిపైన చాలా సీరియస్గా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మరొక 6 నెలలలో దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కొనసాగబోతున్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సక్సెస్ కావాలి, మెజార్టీ సీట్లను ఎట్లా సాధించుకోవాలి, దానికోసం మనం చేయాల్సిన పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి, అదేవిధంగా బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్కు బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమాలు ఎలాంటివి చేయాలనే దానిపైన ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం హైదరాబాదు వదిలిపెడితే మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 16 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను సాధించాలనే లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. దానికి సంబంధించిన వారి అభిప్రాయాలను కూడా ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం అవుతుంది. ఏ నాయకుల్ని ఈసారి పార్లమెంటు బరిలో దింపితే బాగుంటుంది అనేది కూడా ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి క్యాడర్ కావచ్చు, అదేవిధంగా నేతలు కావచ్చు చాలా సీరియస్గా పనిచేశారు. గత 4-5 ఏళ్ళుగా పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అయితే రీసెంట్గా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఖాళీలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వం హయాంలో భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులను వాటిని అన్నింటినీ తొలగించారు. ఆ పోస్టులను భర్తీ విషయంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైన ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అంటే పార్టీలో నేతలే కాకుండా కొంతమంది స్వచ్ఛందంగా ఇండిపెండెంట్స్గా కొంతమంది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా వరకు కృషి చేశారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆకునూరు మురళి అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా ప్రొఫెసర్ జానయ్య లాంటి వ్యక్తులు కూడా
కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలనేది కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. వీరితో పాటు కొంతమంది నేతలు కూడా కొంతమంది స్వచ్ఛందంగా కూడా పనిచేశారు. ఇక వీళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వెళ్ళే సమయంలో ఇటు జనసమితి కావచ్చు, అదేవిధంగా సిపిఐ కూడా మద్దతులు తెలిపాయి. వారికి కూడా నామినేటెడ్ పోస్టా లేకపోతే ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టడమా అనే అంశంపైన కూడా ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా వరకు ఇతర పార్టీ మద్దతు తెలిపిన నేతలకు కావచ్చు, లేకపోతే స్వచ్ఛందంగా సపోర్ట్ చేసిన వాళ్ళకు కావచ్చు కూడా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన ఇవాళ గాంధీ భవన్లో నిర్వహించే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, ఇక మనకు పదవులు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకందరికీ ఒక భరోసా ఇవ్వాల్సిన అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికోసం ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సీరియస్గా చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 రోజులు అవుతుంది. 7వ తారీఖు నాడు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇవాళ 18వ తారీఖు ఇప్పటి వరకు ఆయన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్షల్లో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అన్ని శాఖల్లో అప్పులు ఎక్కువగా ఉన్నాయి, వాటిని అవరోధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇవాళ పార్టీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో వివరిస్తున్న వాళ్ళ తీరు కావచ్చు, దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి, ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అప్పులన్నీ వాటి మీద పూర్తిగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మంత్రులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఆ అంశం పైన కూడా ఇవాళ పిఎస్సి సమావేశంలో పార్టీలో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి అంశాలన్నీ వాళ్ళ పిఎస్సి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరగబోయే పిఎస్సి సమావేశంలో వీటితో పాటు మరికొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.